మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర నాయకులు నందన్ గౌడ్, బండారు మహేష్లు తీవ్రంగా ఖండించారు. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్న ప్రతాప్ రెడ్డి ప్రయాణం గజ్వెల్ ప్రజలకు బాగా తెలుసని, అలాంటి వ్యక్తి రఘునందన్ రావుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రఘునందన్ రావు ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లను అమ్ముకొని 3 కోట్లు దండుకున్నాడని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అమ్ముకున్నాడని చెప్పేసి ప్రతాప్ రెడ్డి అనడం జరిగింది. అలాగే కోటమైసమ్మ దగ్గర వచ్చి ఒట్టు తినాలి, ఒట్టు తిని నిజం ఒప్పుకోవాలని చెప్పి మాట్లాడడం జరిగింది. మేము ఈరోజు పొద్దున కోటమైసమ్మ దగ్గరకు పోయినాం. కోటమైసమ్మ దగ్గరకు పోయి ప్రతాప్ రెడ్డికి సవాలు విసిరినాం. ఒకవేళ రఘునందన్ రావు కనుక అమ్ముకొని ఉంటే కోటమైసమ్మ కాడికించి ముక్కు నాలుగు రాసుకుంటా మేము ఇందిరా చౌక్ వరకు పోతామని చెప్పినాం. ఒకవేళ అబద్ధమైతే నిరూపించలేకపోతే నువ్వు కూడా కోటమైసమ్మ కాడికించి ముక్కు నాలుగు రాసుకుంటా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అట్నే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే నువ్వు సోయిను మాట్లాడుతున్నావో మరి మతలో మాట్లాడుతున్నావో తెలియదు, కానీ ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకు కనుక అమ్ముడు పోతే తూప్రాన్లో చైర్మన్ ఎవరు కావాలి? కాంగ్రెస్ వాళ్ళు కావాలి. ఎవరైనా మాట్లాడేటప్పుడు, ఒక పెద్ద మనిషి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి.